తెలుగు రాష్ట్రాల్లో మేలుజాతి పాడి పశువుల కొరత డైరీ రంగం అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారింది. గేదె పాలను అమితంగా ఇష్టపడే ఈ రాష్ట్రాల్లో పూటకు 3 నుంచి 4 లీటర్లు పాలిచ్చే పశువులే అధికంగా ఉన్నాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పూటకు 8 నుంచి 10 లీటర్లు పాలిచ్చే మేలుజాతి ముర్రా గేదెలు లభ్యమవుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు లక్షలు వెచ్చించి వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మరి పూటకు 10 లీటర్లు పాలిచ్చే గేదెలు మన ప్రాంతంలోనే లభిస్తే పాడి రైతుకు అంతకు మించిన వరం మరొకటి ఉండదు. పాడి పరిశ్రమ అనేది వ్యవసాయంలో భాగం. వ్యవసాయానికి తోడుగా రైతుకు అండగా నిలుస్తూ గ్రామ సీమలు పాల పొంగులతో ఆర్థిక లోటులేని పచ్చతోరణంగా విలసిల్లేందుకు తోడ్పడే ఏకైక రంగం పశుపోషణ. కానీ పాడి పశువుల పోషణ ఇప్పుడు రైతుకు శక్తికి మించిన భారంగా మారుతోంది. శ్రమకు తగ్గ ఫలితం లభించక రైతు పాడి రంగానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం మేలుజాతి పాడి పశువుల కొరత. పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పోలిస్తే పాల ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా ఉత్పాదకతలో మాత్రం తెలుగు రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. హర్యానాలో రోజుకు 12 నుంచి 18 లీటర్ల పాలిచ్చే పశువులు అధికంగా ఉన్నాయి. అత్యధికంగా 25 లీటర్లకు పైగా పాలిచ్చే మేలుజాతి ముర్రా గేదెలను ఇక్కడ అభివృద్ధి చేశారు. మన ప్రాంతంలో గేదె పాలకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ రోజుకు 5 నుంచి 6 లీటర్ల పాలిచ్చే పాడి గేదెలే అధికం. దీంతో పాడి రంగం నుంచి రైతు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాడు. వ్యాపార సరళిలో డైరీ చేపట్టినప్పుడు గేదెలు ఒక ఈత కాలంలో 2200 నుంచి 2500 లీటర్ల పాల దిగుబడినిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. కానీ మన ప్రాంతంలో ఒక ఈత కాలంలో సగటు పాల దిగుబడి 1000 నుంచి 1500 లీటర్లకు మించటం లేదు. పాల ఉత్పాదకత తక్కువ ఉండడంతో రైతుకు రిస్క్ పెరిగిపోయింది. దీంతో చాలా మంది రైతులు మేలుజాతి ముర్రా గేదెలను పదే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనికోసం లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య అధిక పాల దిగుబడినిచ్చే మేలుజాతి ముర్రా జాతి గేదెల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామానికి చెందిన రైతు దంపతులు వీరభద్రరావు, సత్యవాణి దంపతులు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన మేలుజాతి దున్నల సెమన్ కొరతను తీర్చేందుకు 12 కోట్ల ఖర్చుతో వీర్యనిధి కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గుమ్మిలేరుకు సమీపంలో ఉన్న మోదుకూరు గ్రామంలో 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శ్రీ సీతారామ సెమన్ బ్యాంకు పేరుతో మేలుజాతి ముర్రా దున్నల వీర్యనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎకరం భూమిలో షెడ్డు, ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. జర్మనీ, ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక పరికరాలు, సామగ్రిని దిగుమతి చేసుకుని ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఫామ్లో 24 ముర్రా జాతి దున్నలు ఉన్నాయి. ఒక్కో దున్నను 8 లక్షల నుంచి 30 లక్షల వరకు కొనుగోలు చేశారు. దున్నల కోసం 3 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. స్వతహాగా రైతు కుటుంబం కావటం, చిన్ననాటి నుంచి పశుపోషణ పట్ల అనుభవం ఉండటం వల్ల స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అవగాహన చేసుకుని ఈ సెమన్ స్టేషన్ ప్రారంభించినట్లు రైతు వీరభద్రరావు చెబుతున్నారు. మా పూర్వీకుల నుంచి పశువుల మీద ఇంట్రెస్ట్ అండి. వ్యవసాయ కుటుంబం మాది. ఈ లోకల్లోనే మంచి గేదెలు కొనేవారండి. తర్వాత మేము వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళి మంచి గేదెలు తేవడం. వాటిని ఫస్ట్లో నేను 2000 సంవత్సరంలో వెళ్ళినప్పుడు 10 లీటర్లు పాలు ఇచ్చి గేదె హర్యానాలో ఉండేది కాదండి. ఈరోజు హర్యానా వాళ్ళు 16 లీటర్ పాలుకి వెళ్ళారు. పూటకి 2 పూటల మీద 32 లీటర్లు పాలు ఎత్తున్నాయండి హర్యానాలో. మనకి ఇక్కడ ఆంధ్రాలో పూటకి 4 లీటర్లు, రోజుకి 8 లీటర్లు ఎత్తున్నాయండి. నేను ఈ హర్యానా, పంజాబ్ అన్ని తిరిగి చూసిన తర్వాత హర్యానా నుంచి కొనుక్కొచ్చిన దాని మీద నాకు వచ్చిన అనుభవం ఏంటంటే వాళ్ళ బ్రీడ్ డెవలప్ చేస్తున్నారు, మన ఆంధ్రాలో డెవలప్ చేయట్లేదు. ఇక్కడ కూడా రైతులు దూడల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, పాలు ఇవ్వక
నష్టదాయకంగా ఉండి ఈ శమను తీసుకొచ్చి పెడితే రైతులకు మంచి దూడ పుట్టి పాలు ఎక్కువ వాళ్ళకి ఆదాయం రూపాయి పెరిగితే దూడ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది, పాల ఉత్పత్తి పెరుగుద్ది అన్న కాన్సెప్ట్తో నేను ఈ శమన బ్యాంక్ పెట్టడం జరిగిందండి. పెట్టి ముందు నేను హర్యానా, పంజాబ్, మన ఆంధ్రాలో ఉన్నటువంటి శమన బ్యాంకులో చూసి వచ్చానండి. డాక్టర్స్లో కొంతమంది సలహా తీసుకుని నేను 4 ఎకరాల విస్తీర్ణంలో న్యూ మోడల్లో షెడ్లు మిషన్ పర్చేజ్ మన ఇండియాలో లేని మిషన్ కొన్నానండి. నేను ఇప్పటికి ఈ దున్నలు కొనేటప్పుడు ఇంచుమించుగా నేను ఎప్పుడు 2000 సంవత్సరం బట్టి వెళ్తున్నాను కాబట్టి ఎక్కడ మంచి గేదె ఉంది, ఎక్కడ ఎక్కువ పాలిచ్చి గేదె ఉందో వాటి దూడల్ని ఎన్నుకుని కొనటం జరిగిందండి. ఆ రైతుల సలహాలు కూడా తీసుకుని ఈ దున్నలు తేవడం జరిగిందండి. దగ్గర నాకు 30 యానిమల్స్ దున్నలు పట్టేటట్టు షెడ్ వేసానండి. ఒక 4 ఒంగోలు, 2 పొంగనూరు, మిగతా ముర్రా 3 జాతులు పెడుతున్నానండి. అధిక పాల దిగుబడినిచ్చే ముర్రా గేదెలకు పుట్టిన ఈ దున్నల జీవిత చరిత్రను ఈ సెమెన్ స్టేషన్లో భద్రపరిచారు. పశువులు ఫ్రీగా తిరగాడే విధంగా షెడ్లను నిర్మించారు. పోషణలో రాజీ పడకుండా మేలుజాతి గ్రాసాలను, అధిక మాంసాకృతులు కలిగిన దానాను అందిస్తున్నామని వీరభద్రరావు సతీమణి సత్యవాణి తెలిపారు. మేము హర్యానా నుంచి హై మిల్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మేపేవాళ్ళం అండి. అయితే అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటికి పుట్టే దున్నులు ఇక్కడ సెమన్ యూజ్ చేయడం, మళ్ళీ నార్మల్ సెమన్, లోకల్ సెమన్ యూజ్ చేయడం వల్ల పెద్దగా మళ్ళీ పుట్టే దూడలు కూడా నార్మల్గానే పుట్టేవి. మళ్ళీ మనకి ఆ గేదె తర్వాత మంచి బ్రీడ్ కావాలంటే మళ్ళీ హర్యానా నుంచే తెచ్చుకోవాల్సి వచ్చేదండి. ఇప్పుడు మేమంటే తెచ్చుకోవాల్సిన అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురావాలంటే కొంచెం పరిస్థితులు అనుకూలించాలి కదా. సో అందుకని మేము ఆ మేలుజాతి దున్నల్ని ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ మంచి బ్రీడ్ డెవలప్ చేసి ఈ బ్రీడ్ ద్వారా రైతుకి ఆ మంచి బ్రీడ్ గల మనం పశువుల్ని ఇస్తే దాని ద్వారా ప్రతి రైతు కూడా ఈ పాల దిగుబడి గురించి ఇంట్రెస్ట్ చూపి మంచి పాల దిగుబడి రావడంలో ఆయనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందని ప్రతి వాళ్ళకి కూడా పశువుల పెంపకానికి ముందుకు వస్తారు. ప్రతి రైతు మేపే పశువులు సాధారణంగా 3-4 లీటర్లు పాలు ఇస్తూ ఉంటాయండి. అయితే ఇప్పుడు మేము హర్యానా నుంచి తీసుకొచ్చిన గేదెలు 10, 12, 15 వరకు ఇచ్చే ఉన్నాయండి. ఇప్పుడు ఇలాంటి పశువుల్ని ప్రతి రైతు కూడా పొందాలి. ఇప్పుడు మనం ఇదే హై మిల్కర్స్ గల అంటే మా ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి దున్న కూడానండి ఆ తల్లి పెడిగ్రీ అండ్ తండ్రి యొక్క తల్లి పెడిగ్రీ కూడా చూసి మేము తీసుకొస్తున్నామండి. ప్రతిది కూడా హై పెడిగ్రీ ఉన్న దున్నలు తీసుకొచ్చాము. వీటి సెమన్ ద్వారా మాకు మంచి దూడలో పుడతాయండి. ఇక్కడ తీసుకొచ్చిన దున్నలను ప్రతి వాటిని కూడా కట్టేసి ఉంచాం. సో అది దాని క్యాబిన్లో అలా తిరుగుతూనే ఉంటుంది, దానికి కావాల్సినట్టు అది ఫీల్ అవుతూ ఉంటుంది. సెమన్ బ్యాంక్ యొక్క షెడ్స్ కానీ, ల్యాబ్ కానీ ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ప్రతిదీ నడుచుకుంటున్నామండి. విండి కూడా బాగా ఉండేలాగా మేము షెడ్స్ నిర్మించామండి. ఒక్కొక్క క్యాబిన్ సైజు కూడా 24x12 అండి. ఒక దున్న తిరిగే ప్లేసు ఇదనమాట. ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుందంటే అండి, మార్నింగ్ 5కి మేము దానా పెడతాం. ఆ దానాలో రైస్ బ్రాన్, సోయా, వేరుశెనగ కేకు, శనగ, జొన్న, మినరల్ మిక్స్ ఇవన్నీ తగిన నిష్పత్తిలో వాటికి ఇస్తూ ఉంటామండి డైలీ. పచ్చగడ్డి గురించి ఒక 15 ఎకరాలు మేము పచ్చగడ్డికి పెంచుతున్నాం ప్రస్తుతానికి. ఒక బుల్కి ఒక 40 నుంచి 50 కేజీలు పచ్చగడ్డి తింటుందండి ఇది. తర్వాత ఎండు జొన్న కటింగ్ చేసింది మేము నంద్యాల సైడ్ నుంచి తీసుకొస్తూ ఉంటామండి. అది కూడా బాగా ఇష్టంగా తింటాయి ఇవి. అవి రోజుకు 2 సార్లు వేస్తాం. అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ అని ఉండలు కింద చేసి ఇస్తూ ఉంటామండి. తర్వాత మళ్ళీ వీటికి శుభ్రంగా బాత్ చేయించిన తర్వాత ఆయిల్ మసాజ్ చేసేస్తారండి. మంచి ప్రోటీన్ గల ఫుడ్ ఇవ్వడంతో మంచి సెమన్ మేము తీయగలుగుతాం. ఈ రైతు దంపతులకు ఇంటి దగ్గర డైరీని నిర్వహించిన అనుభవం ఉండడం వల్ల దున్నల పోషణ సులభంగా మారింది. పశు వైద్యుల సలహాలకు అనుగుణంగా దున్నల ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం దున్నలకి హాఫ్ పార్ట్ కాంక్రీట్ చేసామండి, హాఫ్ పార్ట్ మనం ఇసుకతో నింపామండి. దానివల్ల ఏమవుతుందంటే ఇది దానికి దానా కావాల్సినప్పుడు వచ్చి తినడం చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఆ ఇసుకలో చాలా హ్యాపీగా పడుకుంటున్నాయండి అవి. ఎక్సర్సైజ్కి ఒక రింగ్ నిర్మిస్తే అది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అందులో తిరుగుతూ ఉంటుంది, కొంచెం టెన్షన్ ఫీల్ అవుతా. ఇక్కడ అలా కాదండి, మనకి ఇప్పుడు అది హ్యాపీగా శుభ్రంగా తిరుగుతూ ఉంటుంది, కావాల్సినప్పుడు తింటూ ఉంటుంది, హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. దానివల్ల దానికి టెన్షన్ అనేది ఉండదు ఒక దున్నకి. ఈ వేసవకాలంలో చల్లదనానికి ఫాగర్స్ కూడా మేము పైన పెట్టామండి.
కొంచెం బాగా హాట్గా ఉన్నప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం అది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు మనం దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతి వీక్ కూడా వీటికి వెయిట్ చూస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా హెల్దీ ఫుడ్డే మనం పెట్టాలండి. దాని ద్వారా హెల్దీ సెమన్ వస్తుంది మనం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ సెమెన్ స్టేషన్ నిర్వహిస్తున్నామని, పూర్తి బయో సెక్యూరిటీ పద్ధతుల నడుమ దున్నల నుంచి నాణ్యమైన సెమన్ను ఉత్పత్తి చేస్తున్నామని ఫామ్ పశు వైద్యులు పెరియస్వామి తెలిపారు. ఈ సెమెన్ స్టేషనే ఫస్ట్ సెమెన్ స్టేషను. ఇలాగ సెమెన్ స్టేషను ఏ ప్రైవేట్లో లేదు. ఈ స్టాలో 20 మిలియన్ స్పెర్మటోజోవా ఉండాలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ఫాలో చేసి ఇక్కడ సిమెంట్ స్ట్రా ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంది. బుల్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంటు, సెకండు క్వారంటైను, థర్డు బయోసెక్యూరిటీ, ఫోర్త్ బుల్ మేనేజ్మెంటు, దెన్ ఫైనల్గా సిమెంట్ ప్రాసెసింగ్ ల్యాబ్. అక్కడ సిమెంట్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంటు, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంటు ఇలాగా డివైడ్ అవుతుంది. ఇదిలో పుట్టిన కాఫ్ బేసిక్ అవే 20 to 25 లీటర్ మిల్క్ ప్రొడక్షన్ ఇస్తుంది. మెట్ట వరి సాగుతో వరి సాగు కష్టాలను ఖమ్మం జిల్లా రైతులు అధిగమిస్తున్నారు. ఆ విశేషాలను తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం.